మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ట్రీట్మెంట్ టైంలో స్ట్రాంగ్ ఉండాలంటారా? లేకపోతే బాడీ సపోర్ట్ చేయదంటారా? అలా ఏం లేదండి. సింపుల్ లాజిక్ ఏంటంటే లైపోసక్షన్ అనేది సంథింగ్ విచ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు పెయిన్‌లెస్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. పెయిన్‌లెస్ ఓకే. లైపోసక్షన్ ద్వారా పెయిన్ అనేది చాలా లిమిటెడ్ ఉంటదండి. ఇన్‌ఫాక్ట్ టమ్మీ టక్ ఈజ్ అ బిగ్గర్ ప్రొసీజర్. అందులో పెయిన్ ఎక్కువ ఉంటది ఫస్ట్ 2 డేస్. లైపోసక్షన్‌లో అసలు సెకండ్ డే, థర్డ్ డే తర్వాత పెయిన్ అనేది యూ వోంట్ నోటీస్. ఓకే. అన్లెస్ మీరు ఆ ఏరియాలో ప్రెస్ చేస్తే తప్ప మీకు అసలు పెయిన్ అనేదే తెలీదు. సో, ఆ ఏరియాలో ప్రెస్ చేస్తుంటే 1 ఇయర్ తర్వాత కూడా ఆ పెయిన్ ఉంటదా? 1 ఇయర్ దాకా ఏమి ఉంటదండి. యూజువల్లీ 3 వీక్స్‌లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పెయిన్ ఈజ్ సబ్సైడెడ్. ఆ తర్వాత ఏం పెయిన్ అంటూ ఉండదు. హార్డ్లీ ఏదైనా మీరు ఎక్కడైనా 1-2 చోట్ల దేర్ మైట్ బి పెయిన్ పాయింట్స్, కానీ అది కూడా ప్రెస్ చేస్తేనో ఏదైనా మీరు యాక్టివిటీ అప్పుడు. అదర్వైజ్ అసలు పెయిన్ అనేది లైపోసక్షన్‌లో ఈజ్ వెరీ లెస్ అండి. ఓకే. అంటే జస్ట్ ఔట్ ఆఫ్ భయము చాలా మంది భయపడతారు కానీ దాని గురించి చేయించుకోవడానికి దీనికి ఆలోచిస్తారు కానీ అసలు పెయిన్ అనేది ఇస్ ద లాస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బి వరీడ్ ఆన్ లైపోసక్షన్. సో, అవేర్‌నెస్ వస్తుందంటారా ఇప్పుడు? డెఫినెట్లీ అండి. అంటే పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ అవేర్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అగైన్ రాంగ్ థింగ్స్ కూడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో విచ్ ఇస్ అగైన్ అంటే అన్ఫిల్టర్డ్ కంటెంట్ అంటాము. సో గూగుల్లో కూడా అది సేమ్ ప్రాబ్లం. అన్ఫిల్టర్డ్ ఉంటుంది మీకు వచ్చే ఇన్ఫర్మేషన్. అందుకని గెట్ ఇట్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీరు అదే అంటున్నాను, మీ ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో యూ కెన్ కన్సల్ట్ దెమ్. ఇట్లా ఏదో మా దగ్గరికి రమ్మనే ఎవరు సజెస్ట్ చేయము. యూ కెన్ గెట్ ఇట్ ఒక కన్సల్టేషన్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. చేయించుకోవాలా వద్దనేది ఎండ్ ఆఫ్ ద డే పర్సనల్ చాయిస్, కానీ చేయించుకోవడానికి ముందు ఇన్ఫార్మ్ డెసిషన్ అంటాం. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే. సో, లైపోసెక్షన్ అనేది ఎఫోర్డబుల్‌లోనే ఉంటదంటారా ప్రతి ఒక్కరికి? లైపోసక్షన్ ఈజ్ వెరీ అఫోర్డబుల్. అవునా? ఇట్స్ నాట్ లైక్ ఏదో అదే అంటున్నాను కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇదే సర్జరీలో యూఎస్లోనో అబ్రాడ్లో చేసుకుంటే యూజువల్లీ మన దగ్గర అయ్యేదానికి 8 to 10 times ఈజీగా అవుతుంది. ఇది ఇట్స్ వెరీ మచ్ ఇన్ రీచ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్.